ఏలూరు జిల్లాలో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఉదయ్ కిరణ్ రాసినటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే పుస్తకం ఆవిష్కరించారు. ప్రకృతి అభివృద్ధి, దేశాభివృద్ధి, మనిషి అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, గ్రామాభివృద్ధి అనే అంశాలు పొందుపరుస్తూ చెట్లే దేశాభివృద్ధికి పునాదంటూ ఉదయ్ కిరణ్ తన పుస్తకంలో తెలియజేశారు. నేను పల్మనేరు నియోజకవర్గం వీకోట మండలం వైసీబండపల్లి గ్రామంలో నివసిస్తున్నాను. నేను ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరు గ్రామాన్ని ఏలూరు గ్రామంలోని సందర్శించారు. సందర్శించడంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి నేను రాసినటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకాన్ని ఈరోజు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకంలో ఏముంది, దీని యొక్క అర్థం ఏమి, ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత ఏమని అడిగారు. దానికి బ్రీఫ్గా నేను చిన్న సందర్శన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ తీసుకొని నేను మళ్ళీ కాల్ చేశానని చెప్పారు. ఈ యొక్క పుస్తకం రాయడానికి ముఖ్య కారణమే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నాలో చిన్నప్పటి నుండి విప్లవాలు ఉన్న ఒక నిజాయితీ గల నాయకుడిని చూసినప్పుడే మనము ఆ యొక్క భావాలను బయటికి తీసి సమాజానికి మంచి చేయాలని ఉద్దేశం వస్తుంది. కాబట్టి ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అయినప్పటి నుంచి ఆయనలో ఉన్న నిజాయితీ, ధైర్యం, నమ్మకం, దేశభక్తిని చూసి నేను కూడా దేశం కోసం, సమాజం కోసం కష్టపడాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి వైపు అడుగులు వేద్దామనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చాలాసార్లు ఈరోజు మన లక్ష్మీనరసింహ స్వామి గారి దేవస్థానాన్ని తరచుగా దర్శిస్తాడని తెలిసింది. అదే దేవాలయం సమక్షంలో నా పుస్తకం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పుస్తకం సహాయంతో ఈ దేశ అభివృద్ధికి అందరూ పాటుపడే విధంగా దానికి దేశంలో అభివృద్ధిలో భాగంగా నేను కూడా పాటుపడే విధంగా ఆ దేవుడు నన్ను ఈరోజు ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి నన్ను రప్పించి ఈ